హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీరైతే మీ స్టోరీస్ని మెసేజ్ రూపంగానూ లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగానైనా పంపించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? హర్ష ఒక్కడే బయటను కూర్చొని ఏడుస్తున్నాడు. లోపల వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా గొడవ ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద కేకలు అయితే వినిపిస్తున్నాయి. బయట వాళ్ళందరూ కూడాను విచిత్రంగా వాళ్ళ ఇంటికాసి చూసి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు అయితే చేసుకుంటున్నారు. హర్ష మటుకు అలానే ఏడుస్తూ అక్కడే ఉన్నాడు. ఈలోగా మరి అది రాత్రి 8:30 అయితే అవుతోంది. ఆ సమయంలోనే షాప్ కట్టేసి ఇంటికి వస్తున్న ఆకాషు వస్తూ ఎదురింట్లో ఉన్న హర్షను అయితే చూశాడు. అరే హర్ష, ఎందుకురా ఏడుస్తున్నావు అంటూ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఒక బాక్స్ అయితే తన చేతిలో ఉంది. అది ఒక బ్లాక్ కలర్ ర్యాపర్తోని చుట్టేసి ఉంది. తన వెనకాతలే పెట్టుకొని, హర్ష హ్యాపీ బర్త్డేరా, ఈరోజు నీ బర్త్డే కదా, సారీ కొంచెం లేట్ అయ్యింది, నీకోసం ఒకటి తీసుకొచ్చాను, అయినా నువ్వు ఏడుస్తున్నట్టున్నావుగా, నేను వెళ్ళిపోతానులే, తర్వాత వస్తాను అని అంటే కళ్ళు తుడుచుకున్న హర్ష లేదు లేదు నేను ఏడట్లేదు అంటూ దగ్గరికి అయితే వచ్చాడు. దాదా అంటూ తన్నైతే ఎత్తుకున్నాడు. ముద్దులాడుతూ ఏరా ఈరోజు ఏడకూడదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. మరి ఈరోజు ఒక్కరోజు అమ్మ నాన్నని గొడవ ఆడుకోవద్దని చెప్పాను, అయినా కూడా వాళ్ళు వినకుండా అలానే గొడవ ఆడుకుంటున్నారు ప్రతిరోజులానే, అందుకే నాకు ఏడుపొచ్చి ఏడుస్తున్నాను అంకుల్ అని చెప్తున్నాడు. పాపం అది చూసిన హర్ష, ఓ అదా, మీ అమ్మకి నాన్నకి అవ్వాల్సిందేలే, సరే కానీ నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అదేంటో చెప్పుకో అని అన్నాడు. ఏంటి మీ షాప్లో బొమ్మలా అని అంటున్నాడు హర్ష. అరే భలే కనిపెట్టేసావే, సరే కానీ ఈ గిఫ్ట్ ప్రత్యేకించి నీకోసమే, ఇంక ఎవ్వరికి ఇవ్వకు, ఎవరి దగ్గర ఉండకూడదు, నీతోనే నీ దగ్గరే ఉండాలి, ఓపెన్ చేసి చూడు అని అన్నాడు. వెంటనే హర్ష అయితే అది ఓపెన్ చేసి చూశాడు. అందులోని హర్ష లాంటి అబ్బాయి మరొక అబ్బాయి అయితే కనబడుతున్నాడు బొమ్మలాగా. అబ్బా ఇది నేనే అంకుల్, నేనే ఇది అని చెప్తున్నాడు. అవునరా నువ్వే, చూసావా నీలాంటి ఒక బొమ్మనైతే రెడీ చేశాను, నీలాంటి చొక్కానే వేసుకున్నాడు చూసావా అని చెప్తున్నాడు. అవునవును అదే, అన్నీ నాలాగే ఉన్నాయి కానీ కళ్ళేంటి ఇంత బ్లూగా ఉన్నాయి అని అంటున్నాడు. అదా మరి బొమ్మ కదా, అలానే ఉంటాయి, రాత్రి పడుకునేటప్పుడు దీన్ని గట్టిగా హత్తుకొని పడుకో, నేను పక్కన ఉన్నట్టుగా అనిపిస్తుంది, నీకు ఇంక తోడు అవసరం లేదులే ఈ బొమ్మ ఉంటే అని అంటున్నాడు. మీరు కూడా లేటుగా వస్తున్నారు, మీతో మాట్లాడదామంటే మీరు కూడా కనిపించరు, ఇంట్లోనేమో అమ్మ నాన్న ఎప్పుడు గొడవ ఆడుకుంటూనే ఉంటారు, నాన్న వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నన్ను ఎంత ముద్దుగా చూసినా వాళ్ళిద్దరూ గొడవ ఆడుకుంటుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అంకుల్ అని అంటున్నాడు. నాకు నచ్చట్లేదు మీ అమ్మ తరహా అనుకుంటూ, సరే కానీ ఈ బొమ్మ నేను ఇచ్చినట్లు ఇంట్లో చెప్పుకు, అసలుకే మీ అమ్మ నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు, అది నీకు కూడా తెలుసు కదా అని అంటున్నాడు. సరేనంకుల్, మీరు ఇచ్చారని అస్సలు చెప్పను, పక్కింటి సునీత ఇచ్చిందని చెప్తానులేండి అని అంటున్నాడు. సరేలేరా నీ ఇష్టం వచ్చింది చెప్పు, కానీ చెప్తున్నాను చూడు, ఈ బొమ్మతోనే ఆడుకోవాలి, ఇంకే బొమ్మలతో ఆడుకోకూడదు, ఈ బొమ్మని గట్టిగా పట్టుకొని పడుకో, నీ పక్కన మీ అమ్మ పడుకోదు కదా అని అంటూ ఉంటే, లేదంకుల్ అమ్మ నాన్న పక్కన పడుకోదు, నా పక్కనే పడుకుంటుంది అని చెప్తున్నాడు. సర్లే మీ అమ్మని నీ పక్కన వద్దని చెప్పేసాయి, ఈ బొమ్మనేసుకొని పడుకో, నేనున్నట్టే ఉంటుంది అని అన్నాడు. సరేనంకుల్ మీరు అన్నిసార్లు చెప్పాలా, మీరంటే నాకు చాలా ఇష్టం కదా అంటూ బుగ్గ మీద అయితే ముద్దు పెట్టాడు. నువ్వు కూడా నాకు ఇష్టమేరా, సర్లే వెళ్ళొస్తా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోబోతుంటే, ఉండండి చాక్లెట్లు తీసుకొస్తా అంటూ దొంగతనంగా లోపలికి వెళ్ళి ఓ 4 చాక్లెట్లు తీసుకొచ్చి
అంకుల్ ఇదిగోండి నా బర్త్డే కదా అందుకనే అంటూ ఇచ్చాడు. సరేలే అంటూ అవి తీసుకొని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు ఆకాష్. ఈలోగా బాబు ఎక్కడున్నాడు అంటూ బాబు హర్ష హర్ష అనుకుంటూ వాళ్ళమ్మ దివ్య అయితే పిలుస్తుంది. మరి దివ్య అలా బయటకు వచ్చేసరికి హర్ష గబక్కుమని తన చేతిలో ఉన్న బాక్స్ని వెనక్కి అయితే పెట్టుకున్నాడు. ఏంటి హర్ష, ఏంటి దాస్తున్నావు, నాకు చూపించకూడదా అని అడుగుతుంది వాళ్ళమ్మ. నువ్వు నాన్న ఇంకా గొడవ ఆడుకోండి, ఇంకా నేను నాతో మాట్లాడొద్దు మీరు అని అంటున్నాడు. ఏ నాన్న, నేనేం గొడవ ఆడలేదు, నాన్న ఊరికే ఏదో అలా అని అంటుంది. లేదు, మీరు రోజు గొడవ ఆడుకుంటున్నారు, ఈ ఒక్కరోజు నా బర్త్డే రోజు గొడవ ఆడుకోవద్దని చెప్పాను, అయినా కూడా మీరు వినలేదు కదూ, అయినా మీరంటే నాకు ఇష్టం లేదు అనుకుంటూ కోపంగా ఆ గిఫ్ట్ బాక్స్ని పట్టుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాడు. ఏయ్ ఆగ్రా అంటూ వెనకాతలే వెళ్ళింది. గట్టిగా పట్టుకొని ముద్దులాడుతూ, నువ్వంటే నాకు ఇష్టం కదా నాన్న, ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడిగింది. ఇది మా ఫ్రెండ్ సునీత ఉంది కదా, సునీత ఇచ్చిందమ్మా అని చెప్పాడు. సునీత ఎప్పుడొచ్చిందిరా, దానికి చాక్లెట్లు ఇచ్చావా అని అడుగుతుంది. లేదమ్మా, మీరిద్దరూ గొడవ ఆడుకుంటున్నారు కదా, తను గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది అని అబద్ధం అయితే చెప్పేశాడు. సరే అయితే చాక్లెట్లు ఇస్తాను, పట్టుకెళ్ళి తనకి ఇచ్చేసాయి. నీకోసం కేక్ కూడా చేశాను కదా నాన్న, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాం కదా, వాళ్ళు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేశారు కదరా, ఇంకేంటమ్మా అని అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే మీ ఇద్దరు ఇలా గొడవ ఆడుకున్నారు అని అంటున్నాడు. ఈలోగా లోపల నుంచి సందీపు వాళ్ళిద్దరిని అయితే పిలుస్తున్నాడు. ఏయ్ ఇంకా బయటని ఏం చేస్తున్నారు, త్వరగా లోపలికి రండి, ఏదో కొంచెం తినేసి పడుకుంటే బాగుంటుంది, నేను రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే తన కళ్ళు తుడుచుకొని లోపలికైతే వెళ్ళింది. ఇంకా తనకి ఫుడ్ అయితే పెట్టేసింది. బాబుకి తనకి వేరొక కంచంలో వేసుకొని వాళ్ళైతే రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చొని తినొచ్చుగా, మళ్ళీ రూమ్లోకి ఎందుకు అని అంటూ ఉంటే, లేదు మేము అక్కడే తింటాం అనుకుంటూ తనైతే బాబుని ఎత్తుకొని ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఇద్దరు కలిసి నవ్వుకుంటూ తింటున్నారు. ఇంకా టైంలోని ఆ బాక్స్లో అసలు ఏం పెట్టిందిరా అని అడిగింది వాళ్ళమ్మ. అదా, నాలాంటి ఒక బొమ్మనైతే ఇచ్చిందమ్మా అని చెప్తున్నాడు. బొమ్మ అంటూ సరే చూపి అని అంది. సరేనంటూ ఓపెన్ చేసి చూపించేసరికి అచ్చం తనలాంటి షర్టు ప్యాంటు వేసుకున్న ఒక బొమ్మనైతే చూపించాడు హర్ష. అది చూడగానే దివ్య అయితే ఆశ్చర్యంతో అలానే ఉండిపోయింది. ఏ హర్ష, నిజం చెప్పు, ఈ బొమ్మ ఎవరిచ్చారా నీకు అని అడుగుతుంది మళ్ళీని. అది సునీత ఇచ్చిందమ్మా ఆ బొమ్మ అని అన్నాడు. సునీతకి ఎక్కడిది ఇలాంటి బొమ్మ అని అంటుంది. అదేనమ్మా, మన ఇంటి ఎదురుగుంటా ఆకాష్ అంకుల్ ఉన్నారు కదా అనేసరికి తన నోరైతే మూసేసింది. రేయ్ ఎందుకురా అతని పేరు ఎత్తుతున్నావు అని అంటుంది. వాళ్ళ షాప్లో నుంచి కొందంట అని చెప్పాడు. ఓహో అంటూ ఆ బొమ్మనైతే మొత్తం అంతా కూడా పరీక్షగా చూస్తుంది. బొమ్మ అంతా ఒకేలాగా ఉంది కానీ కళ్ళు మటుకు వేరే రకంగా ఉన్నాయి. అదేంటో బ్లూ కలర్లోనైతే కనిపిస్తున్నాయి. ఇంకా దగ్గరికి చూసేసరికి కళ్ళు మెరుస్తున్నట్టుగా అనిపించింది. భయం వేసి బొమ్మనైతే పక్కన పడేసింది. అయ్యో అలా పడేవద్దు, నా బొమ్మ నా దగ్గరే ఉండాలి అంటూ ఆ బొమ్మని దగ్గరగా అయితే పెట్టుకున్నాడు. ఎవరా చెప్పారు నీ దగ్గరే ఉండాలి, ఎంతసేపు బొమ్మలతోనే ఆడతావా, పక్కన పెట్టు, అన్నం తినేసాక అప్పుడు అని చెప్తుంది. లేదు లేదు నా దగ్గరే ఉండాలంట అంటూ గట్టిగానైతే పట్టుకున్నాడు. సరే ఇంకా భోజనం అయితే పెట్టేసింది. తన పనులన్నీ కానిచ్చుకొని పడుకుందామనే సమయంలోని వాళ్ళ ఆయన అయితే పిలుస్తున్నాడు. ఏ దివ్య ఇలా రా అంటూ. ఇంకేంటి, నాతో నీకేంటి పని అని కోపంగా అంటుంది. అదేం లేదు, ఇదిగో ఈరోజు డబ్బులు వచ్చాయి, డబ్బులు ఇద్దామని పిలిచాను అంటూ తన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఇస్తున్నాడు. నాకేం అక్కర్లేదు నీ డబ్బులు, నా దగ్గరే బోల్డ్ అన్న డబ్బులున్నాయి అంటూ వెళ్ళిపోతుంటే తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. గట్టిగా విడిపించుకొని, నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను అసలు ముట్టుకోవద్దు అంటూ కోపంగా తన కాస్త చూస్తూ వెళ్ళిపోతుంటే ఇంకా అది సందీప్ తట్టుకోలేక ఇలా అయితే తిడుతున్నాడు. మీ నాన్న బతిమలాడబట్టి నిన్ను నేను చేసుకున్నాను, లేకపోతే నిన్నెవరు చేసుకుంటారు అని అంటున్నాడు.
ఆ మాటలకి ఆనాడే చేసుకోనని చెప్పేవలసింది కదా. నాకు కూడా హ్యాపీగా ఉందును. ఎందుకు నన్ను చేసుకొని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నన్నెందుకు బాధ పెడుతున్నావు? వదిలేసి వెళ్ళిపో, ఓకేనా అంటూ తను కటువుగానైతే చెప్పేసి బాబు రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని పడుకుని పోయింది. ఇంకా బాబు, అమ్మా నేను వేరేగా పడుకుంటాను, నా మంచం మీద నువ్వు పడుకోవద్దు అని అంటున్నాడు. నీకేమైందిరా ఇప్పుడు? ఏ నేను పడుకుంటేనే అని తన వైపు లాక్కుంటూ ఉంటే, లేదు నేను ఈ బొమ్మతో పడుకుంటాను, నువ్వు వేరే మంచం మీద పడుకో అని అంటున్నాడు. సరేనని బాబుని దగ్గరికి తీసుకొని మొహం అంతా ఒక్కసారి తడిమి ముద్దు పెట్టుకొని, సరే నాన్న నువ్వే పడుకో అంటూ తన పక్కన వేరొక మంచం మీదకి వెళ్ళి పడుకుంది. రాత్రి 10:30 అవుతుంది. ఆ సమయంలోని ఎందుకో హర్ష లేచి కూర్చున్నాడు. తను అలానే వాళ్ళ అమ్మ కాస్త చూస్తున్నాడు. మెల్లగా తన ముందుకు వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మ గొంతు అయితే పట్టుకున్నాడు. ఏ హర్ష, ఏం చేస్తున్నావురా అంటూ విడిపించుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా గట్టిగానైతే నొక్కిస్తున్నాడు. వీడికి ఏమైంది అంటూ గట్టిగానైతే వదిలించుకొని పక్కకైతే తోసేసింది. కింద పడ్డ హర్ష గట్టిగా ఏడుస్తున్నాడు. ఈలోగా మరొక రూమ్లో పడుకున్న సందీపు, ఏమైంది, తలుపులు తీయండి అని తలుపులైతే బాదుతున్నాడు. ఏం లేదు మీరెళ్ళి పడుకోండి అని చెప్తూ హర్షనైతే ఎత్తుకొని, ఏ నాన్న ఏమైందిరా నీకు, ఎందుకలా చేశావు అని అడుగుతోంది. ఆ మాటలకి హర్ష అయితే ఏం మాట్లాడట్లేదు. వాళ్ళ అమ్మ కాసి విచిత్రంగానైతే చూసి మళ్ళీ నిద్రపోతున్నట్టు ఇలా కళ్ళు అయితే మూసేస్తున్నాడు. చేతిలో ఆ బొమ్మను మట్టుకు గట్టిగానైతే పట్టుకున్నాడు. సరే తీసుకువెళ్ళి ఆ మంచం మీద అయితే వేసేసింది. ఇంకా పడుకున్న హర్ష మరి లేవలేదు. సరేనంటూ తను వెళ్ళి మరొక మంచం మీద అయితే పడుకుంది. ఈలోగా ఎవరో ఒక అమ్మాయి వచ్చి తన బెడ్ మీద కూర్చున్నట్టుగానైతే అయ్యింది. ఎవరది అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడే కదా నా వెనక ఎవరో కూర్చున్నట్టుగా అయింది అనుకుంటూ లేచి కూర్చొని మళ్ళీ ఒకసారి లైట్ అయితే ఆన్ చేసి అంతా కూడా చూస్తుంది. పరీక్షగా చూస్తూ ఉంటే అక్కడ ఎవ్వరూ లేరు. కానీ హర్ష చేతిలో బొమ్మ మటుకు తనకాసే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన కళ్ళు మెరుస్తున్నట్టుగా కనిపించాయి. అంతే, ఒకసారి మళ్ళీ కళ్ళు నునుపుకొని తీక్షణంగానైతే చూసింది. కానీ ఈసారి ఆ కళ్ళైతే మెరవడం లేదు. అంతా నా భ్రమ అనుకుంటూ లైట్స్ అయితే ఆఫ్ చేసి పడుకుంది. మరి హర్ష ఒక పాత బిల్డింగ్లోని, అది కూడా ఇరిగిపోయిన బిల్డింగ్లోనైతే ఉన్నట్టుగానైతే ఉంది. తను ఎక్కడికి వెళ్ళాలో దారి అయితే తెలియటం లేదు. అంతా కూడా చూస్తున్నాడు. ఎక్కడ కూడాను మనిషి అయితే కనిపించట్లేదు. మరో పక్క భయం వేస్తోంది. ఆ బిల్డింగ్ అంతా కూడాను తిరుగుతున్నాడు. బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దారైతే తెలియడం లేదు. కిందకి పైకి వెళ్దామని చూస్తున్నా కూడాను మెట్లు దోవ ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం అంతా కూడాను ఆ బిల్డింగు ఇరిగిపోయి పాడైపోయిన చెక్కలతోని, ఇంకా అక్కడ ఇటుకి బడ్డలు రాళ్లతోని కనిపిస్తూ ఉంది. భయంతోని హర్ష గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈలోగా పక్కనున్న వాళ్ళ అమ్మ లేచి, నాన్న హర్ష ఏమైంది నాన్న అంటూ దగ్గరికి వెళ్ళింది. హర్ష అయితే ఆ బొమ్మను గట్టిగా పట్టుకొని గట్టిగా అరుస్తున్నాడు. హర్ష హర్ష అంటూ తన్ని స్పృహలోకి అయితే తీసుకువచ్చింది. ఏమైంది నాన్న, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మంచినీళ్ళు తాగుతావా అంటూ పక్కనున్న మంచినీళ్ళు తీసి హర్షకిస్తే నోటి దగ్గర పెట్టుకున్న హర్ష ఆ గ్లాస్ని కిందకైతే విసిరేశాడు. భయంతోని గట్టిగా అరుస్తున్నాడు. ఏమైంది నాన్న నీకు, గ్లాస్ ఏం అలా విసిరేసావు అని అడుగుతోంది. రక్తం, బ్లడ్ ఉంది అక్కడ, నాకెందుకు బ్లడ్ ఇచ్చావు అని వాళ్ళ అమ్మని అంటున్నాడు. బ్లడ్ ఏంటి నాన్న, చూడు సరిగ్గా చూడు, అవి వాటర్ నాన్న అని చెప్తుంది. ఇంకా హర్ష అయితే భయపడిపోతూ నాకొద్దు, నాకేమీ వద్దు అంటూ మంచం చివరికి వెళ్ళిపోయి ఆ బొమ్మని గట్టిగా పట్టుకొని అయితే ఉన్నాడు. వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు వీడు అనుకుంటుంది. సరే దగ్గరికి రా అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకోబోతూ ఉంటే, వద్దు నా దగ్గరికి రావద్దు అని అంటున్నాడు. సరే ఆ బొమ్మను పక్కన పడే, నేనొచ్చి నీ పక్కన పడుకుంటా, భయం వేయదు అని చెప్తూ ఉన్నా కూడాను వద్దు ఈ బొమ్మను తీసుకోవద్దు, ఈ బొమ్మ నాది అంటూ ఆ బొమ్మని గట్టిగానైతే హోల్డ్ చేసి పట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఏమీ అనకుండా సరే అయితే పడుకో
అని చెప్తూ తన్నే చూస్తూ పక్కనే పడుకుంది. ఇంక మర్నాడు సండే కావడంతోనే ఆ రోజైతే స్కూల్ లేదు. హర్ష పడుకొని ఉన్నాడు. తిన పనులన్నీ కానిచ్చుకొని హర్షకి పాలు కలుపుకొని వచ్చింది. హర్ష హర్ష లేనన్నా, బ్రష్ చేసి పాలు తాగుతూ గాని అంటూ లేపుతూ ఉంటే హర్ష వాళ్ళు బాగా కాలిపోతుంది. అయ్యో ఏంటి సడన్గా ఇలా టెంపరేచర్ పెరిగిపోయింది అనుకుంటూ భయపడుతూ హర్ష హర్ష లేనన్నా అని అంటుంది. ఈలోగా పక్క రూంలో ఉన్న సందీపు ఏమైంది అనుకుంటూ వచ్చాడు. హర్షకి ఒళ్ళు కాలుతుంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటే నేనేం తీసుకువెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు, డబ్బులేమైనా కావాలా అని అంటున్నాడు. కావాలి అంటూ తన దగ్గర డబ్బులు తీసుకొని హాస్పిటల్కి అయితే హుటాహుటిన వెళ్ళిపోయింది. మరి మీ అందరికీ అనిపించవచ్చు, సొంత తండ్రి అయ్యుండి కొడుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా నువ్వు తీసుకువెళ్ళు, డబ్బులు ఇవ్వడం ఏంటి అని. దాని గురించి పూర్తిగా తెలియాలంటే కథ పూర్తిగా వినాలి. మరి అయితే హర్షను తీసుకువెళ్ళిన దివ్య హాస్పిటల్లోని ఏమవుతుందా అని బయటనే అలా ఎదురు చూస్తూ ఉంది. లోపలికి తీసుకువెళ్ళి ఏవేవో టెస్టులు అయితే చేశారు. హర్షకి ఏ ప్రాబ్లం అయితే లేదు, కానీ ఫీవర్ అయితే ఉంది. మరి హర్ష చిన్నపిల్లడు కావడంతోనే 5 years కాబట్టి తనకు సంబంధించిన సిరప్లు అయితే ఇచ్చారు. అలాగే ఒక ఇంజెక్షన్ కూడా చేశారు. హర్ష అయితే బెదిరిపోయి ఉన్నాడు. తన చేతిలోని ఆ బొమ్మను మటుకు వదలట్లేదు, అలానే పట్టుకుని ఉన్నాడు. మరి రూమ్లోకి తీసుకువెళ్ళేటప్పుడు కూడాను హర్ష అయితే ఆ బొమ్మను వదలకుండా ఉన్నాడు. ఇంకా ఇంటికైతే తీసుకువచ్చింది. హర్ష బాగా నీరసంగా ఉండడంతోని తన ఒళ్ళంతా ఒత్తేసి కాస్త ఏదో బ్రష్ చేయించి పాలైతే పట్టింది. ఇంకా హర్ష నేను తాగను అంటూ మారం అయితే చేస్తున్నాడు. అలా అయితే ఎలా నాన్నా, కొంచెం తాగు పాలు, నీకు బలం వస్తుంది, స్పైడర్ మ్యాన్ లాగా అవుతావు తెలుసా అని చెప్తుంది. నిజంగానా అంటూ కొంచెం అయితే పాలు తాగాడు గాని తనకి బాగా కడుపులో తిప్పేస్తుంది. తాగిన పాలన్నీ కక్కేశాడు. అది కూడా నీచు వాసన అయితే వస్తున్నాయి ఆ పాలు. మరి అదంతా క్లీన్ చేసి ఏంటి ఇలా అవుతుంది, బాబుకి ఏమైంది అని అనుకుంటుంది. మరి మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి కాస్త అన్నం కలిపి నాన్న కొంచెం తినరా, కడుపులో బాగుంటుంది, మళ్ళీ నార్మల్గా అవ్వాలి కదా నువ్వు అని చెప్తూ ఉంటే సరేనని పాపం తినడానికి ప్రయత్నించాడు కానీ అస్సలు తినలేకపోతున్నాడు. మరి ఎంతో కొంత తిన్న తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన సిరప్ అయితే వేసింది. ఆ సిరప్ వల్ల కాస్త అయితే నిద్రపోయాడు. మరి నిద్రలోని ఏవేవో కలవరిస్తున్నాడు. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయొద్దు అంటూ విచిత్రంగానైతే ప్రవర్తిస్తున్నాడు. ఇంకా తను అలా మూలుగుతూ ఉంటే తినకి ఉండబట్టలేక దగ్గరికి వెళ్ళి మెల్లగా చేతిలో ఉన్న బొమ్మనైతే పక్కకు లాగుతుంది. అంతే, కళ్ళు విప్పి తిన కాసి కోపంగా చూస్తూ ఆ చేతిలో ఉన్న బొమ్మని గట్టిగానైతే లాక్కున్నాడు. తన కళ్ళు చూడ్డానికి ఇప్పుడు నీలంగానైతే మారిపోయాయి. ఎలా అయితే బొమ్మకున్నాయో అలా అయితే కనిపిస్తున్నాయి. అది చూడగానే వెంటనే భయపడి దివ్య ఏది నీ కళ్ళేది అంటూ తీక్షణంగానైతే చూస్తుంది. ఇప్పుడు బొమ్మ కళ్ళు బాబు కళ్ళులాగైతే కనిపిస్తున్నాయి. బాబు మటుకు బ్లూ కలర్లోనైతే చేంజ్ అయిపోయాయి. అంతే, భయంతోని ఏమైంది నీకు అంటూ ఆ బొమ్మను లాక్కోబోతుంటే వాళ్ళమ్మ చేయి పట్టుకొని గట్టిగానైతే కొరికేశాడు. అది ఎలా అంటే చేతి మీద తన పళ్ళ అచ్చులైతే పడిపోయాయి, రక్తం కూడా వచ్చేస్తుంది. మరి ఆ సమయంలోని విడిపించుకొని తనైతే కాటన్ పెట్టుకొని కొంచెంగా ఏదో మందు రాసుకొని ఏం జరుగుతుందిరా నీకు, ఎందుకు ఆ పాడుబొమ్మతో అంతలా ఆడుతున్నావు అని అంటూ ఉంటే నవ్వుతున్నాడు, అది కూడా విచిత్రంగాను. అప్పటికే దివ్యకేదో అర్థమైంది. ఇంకా భయంతోని వణికిపోతుంది. ఈలోగా తనకైతే కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది. హలో అమ్మ చెప్పు అని అంటే ఏమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతుందా అవతల పక్క నుంచి వాళ్ళ అమ్మ. దివ్య మటుకు నిష్ఠూరంగానైతే మాట్లాడుతుంది. ఉన్నానులే, ఏదో ఇలా ఉన్నాను, మీకు నచ్చినట్టు ఉండాలి అంతే కదా, ఉంటున్నానులే, జీవితాంతం ఇలానే ఉండిపోతా అని అంటుంది. ఆ మాటలకి ఏమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటే నీకు తెలీదా, నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో నీకు తెలీదా అంటూ ఏడుస్తోంది. ఏడకు తెల్లి, ఇప్పుడేం జరిగిందని అని అంటూ ఉంటే ఇంకేం జరగాలి, నా ఒక్కగానొక్క కొడుకు,
వాడికి కూడా ఒంట్లో బాగాలేదు. వాడికి అస్సలు బాగాలేదు. వాడిని పట్టించుకునే వాళ్లే లేరు. నేనే పట్టించుకోవాలి. వాడికి ఏమవుతుందో తెలీదమ్మా అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్పేసింది. అలానా? సరే, నువ్వు కంగారు పడుకు. మీ నాన్నగారికి తెలియకుండా ఎక్కడ నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్దాం. బాబుని తీసుకొని రాగలవా అని అంటుంది. వస్తానమ్మా. ఎప్పుడు రమ్మంటావు అని అంటే, ఈరోజు వద్దులే, రేపు వెళ్దాం. రేపైతే మీ నాన్న బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నారు. అప్పుడైతే సరిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చేసేయమ్మా అని అంటుంది వాళ్ళమ్మ. సరేనమ్మా, అలాగే. సందీప్ చెప్పి నేను అక్కడికి వచ్చేస్తా అని అంటూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. ఇంకా బాబుని పట్టుకొని అలానే ఉండిపోయింది. సాయంత్రం సందీప్ అయితే ఇంటికి వచ్చాడు. ఏయ్, ఎక్కడున్నావు దివ్య అని పిలుస్తున్నాడు. తన రూమ్లోనే కూర్చొని ఉంది కానీ అసలు జవాబు అయితే ఇవ్వట్లేదు. ఏ దివ్య, నిన్నే పిలుస్తున్నాను, పలకవేంటి అని అంటూ ఉంటే, ఎందుకు పలకాలి? నువ్వు పూర్తిగా తాగేసి వచ్చావు. అయినా నీ ముందుకు నేను రానని నీకు తెలుసు కదా, ఎందుకు ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని అంటుంది. ఆ మాటలకి సందీప్కి అయితే కోపం వచ్చేసింది. ఇంకా ఆ రూమ్లోకి ఎప్పుడూ అడుగుపెట్టిన సందీప్ ఆ రూమ్లోకి అయితే వచ్చేసాడు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, రూమ్ నుంచి బయటికి పో అని అంటూ ఉంటే, నేనెందుకే పోవాలి? మీ నాన్న కోరుండి నిన్నిచ్చి నాకు పెళ్లి చేశాడు. నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. అలా వింటేనే నా ఇంట్లో ఉండు, లేకపోతే ఇప్పుడే పో అని అంటున్నాడు. సరే, వెళ్ళిపోతానులే, రేపు వెళ్తాను అని చెప్తుంది. రేపు కాదు, ఇప్పుడే పో, లేకపోతే ఇప్పుడే నాతో ఉండు అంటూ దగ్గరికైతే వస్తున్నాడు. చిచి, వెళ్ళు దూరంగా అంటూ నెట్టేసింది. ఇంకా తన కోపంతోని దగ్గరికైతే వచ్చి గట్టిగా దివ్యనైతే పట్టుకున్నాడు. ఈలోగా పక్కనున్న హర్ష కోపంగా సందీప్ కాస్త అయితే చూస్తున్నాడు. ఆ బొమ్మ కూడా కోపంగా చూస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇంకా సందీప్ కోపంతోని, నువ్వేంట్రా అలా చూస్తున్నావు అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, వద్దు సందీప్ వద్దు అంటూ వెనక్కి అయితే లాగుతుంది. ఇంకా తను ఒక పక్కకి తోసేసి హర్ష దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళి గట్టిగానైతే పట్టుకున్నాడు. అంతే, ఈసారి హర్ష తన చేతిని కూడా కరిసేశాడు. గట్టిగా కరిసేయడంతోని తన నొప్పిని తాళలేక అక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోయాడు. వెంటనే దివ్య ఆ రూమ్ తలుపులైతే వేసేసింది. ఇంకా బాబుని పట్టుకొని ఏడుస్తోంది. బాబేమో జాలిగానైతే చూస్తున్నాడు దివ్యకాసి. మరి చేతిలో ఉన్న బొమ్మ తన కళ్ళును చూస్తుంటే దివ్యకైతే భయం వేస్తుంది. ఇప్పుడు కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఇంకా బొమ్మని పక్కన పడేయి అంటూ గట్టిగా తన చేతిలో నుంచి లాగి పక్కకైతే విసిరేసింది. ఇంకా అది చూసిన బాబు కోపంతోని దివ్య మీదకైతే వస్తున్నాడు. దివ్య, ఏయ్ ఎక్కువ చేయకు అంటూ కోపంగా ననేసరికి ఏడుపైతే మొదలు పెట్టేశాడు. గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంకా దివ్యకే బాధ అనిపించింది. వాడికి ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు ఇలా ఏడిపించడం అంటూ మళ్ళీ ఆ బొమ్మను తీసుకొచ్చి తనకైతే ఇచ్చేసింది. ఇంకా బొమ్మని గట్టిగా పట్టుకొని, ఎప్పుడు ఇలా చేయకు అని అంటున్నాడు. సరేలే పడుకో అంటూ తనైతే పడుకోబెట్టింది. మర్నాడు తెల్లవారే తన సూట్ కేసు సర్దుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. సందీప్ అప్పటికే పడుకున్నాడు. తనకైతే చెప్పలేదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సందీప్ అయితే కాల్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు అని అంటున్నాడు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అన్నీ నీతో చెప్పాలా? బాబుకు బాగాలేదు కదా, ఇక్కడ కొన్ని రోజులు ఉండి వస్తామని చెప్తోంది. ఇంకా మాటలకి సందీప్కి అయితే కోపం వచ్చి, నాకు పనికిరాని నువ్వు ఎక్కడుంటే ఏంటి, అవసరం లేదులే, రాకపోయినా పర్వాలేదు, నీకు మీ నాన్నకు ఒక నమస్కారం అంటూ ఫోన్ అయితే కాల్ కట్ చేసేసాడు. ఇంక తను కూడా లైట్గానైతే తీసుకుంది. ఇంటికి వచ్చిన తన కూతురిని చూస్తూ మురిసిపోతూ ముద్దు పెట్టుకొని గట్టిగానైతే పట్టుకుంది వాళ్ళ అమ్మ. దీనికేం తక్కువ లేదులే, సరే గాని వాడికి చూడు అని చెప్తుంది. ఏమైంది వీడికి, ఏనాన్నా ఏమైంది నీకు అని అంటూ ఉంటే తన చేతిలో ఉన్న బొమ్మను తీసుకొచ్చి తన కళ్ళ దగ్గర అయితే పెట్టాడు. అంతే, ఒక్క క్షణం భయంతో వెనక్కైతే ఉరికింది. ఏంటి ఏంటి బొమ్మ అని అంటుంది. అదే చెప్పాను కదా, ఆ బొమ్మతోనే ఉంటున్నాడు 24 గంటలోనూ. అసలు చేతిలో నుంచి లాక్కుంటే చాలా అల్లరి చేసేస్తున్నాడు. జ్వరం కూడా ఎక్కువ ఉంది. ఈ సమయంలోని వాడిని ఏమైనా అంటే మళ్ళీ జ్వరం ఇంకా ఎక్కువ అవుతుందని ఏమీ అనలేకపోతున్నానమ్మా అని చెప్పింది. సరే సరే, ఇద్దరు చక్కగా ఫ్రెష్ అప్ అవ్వండి, మీకు కావలసినవన్నీ వండి పెట్టిస్తాను అంటూ
అక్కడున్న పనివాడిని అయితే పిలిచి, ఈరోజు అమ్మాయి గారికి కావాల్సినవన్నీ కూడా వండు, బాబుకి ఏంటి కావాలో అది కూడా వండండి అని చెప్పి పంపించేసింది. ఇంకా తన రూమ్లోకి వెళ్ళి బాబుని అక్కడ ఆడుకోమని చెప్పి తన బెడ్ మీద అయితే కూర్చోబెట్టింది. తను స్నానానికి వెళ్లే సమయంలోని బాబు ఆ బొమ్మతోనైతే మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు నాతో ఆడుకుంటావా అని అడుగుతున్నాడు. మరి అటుపక్క నుంచి కూడా ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగానైతే వినబడుతుంది. స్నానం చేస్తున్న తనకి సరిగ్గా వినబడట్లేదు కానీ బాబు మాటలు మటుకు స్పష్టంగానైతే వినబడుతున్నాయి. ఏంటేంటో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకా వెంటనే స్నానం చేసుకొని బయటకు వచ్చి, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే, ఇంకెవరితో మాట్లాడతా, నా ఫ్రెండ్ ఉన్నాడుగా, దీంతోనే మాట్లాడుతున్నా. తన పేరేంటో తెలుసా? తన పేరు ఆకాష్ అని అన్నాడు. ఆ మాటలకి తుళ్ళిపడి అలానే చూస్తూ ఉండిపోయింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అతని పేరు ఎత్తొద్దని చెప్పానా అని అంటుంది. ఆ మాటలకి లేదమ్మా, తిన పేరు కూడా ఆకాశే అని అంటున్నాడు. సరే సరే, ఇంకా ఆ పేరు ఇక్కడ ఎత్తొద్దు, అమ్మమ్మ వింటే అమ్మమ్మ కోప్పడుతుంది అని చెప్తుంది. ఇంకా స్నానం చేయించి బయటికి తీసుకొచ్చిందో లేదో తనకి ఒళ్ళంతా కూడాను అగ్గిలా కాలిపోతుంది. ఏమవుతుందో తెలీదు. కళ్ళు తేలేసేస్తున్నాడు. అతి భయంకరంగానూ కేరుతున్నాడు. భయంతోని ఇంక ఏమవుతుందో అని భయపడుతూ, అమ్మా త్వరగా అతని దగ్గరికి తీసుకువెళ్దామమ్మా, తర్వాత తిందాం, వీడికి ఏమైనా అయిందంటే నేను బతకలేను అని చెప్తుంది. సరే సరే అంటూ వాళ్ళిద్దరూనైతే బయలుదేరారు. కారులో సగం దూరం వెళ్ళారో లేదో బాబు చనిపోయాడు. అంతే. ఇంకా బాబుని చూస్తూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తోంది. బాబు, హర్ష లే నాన్న లే అంటూ ఏడుస్తోంది. నీ గురించేరా నేను బతుకుతున్నాను, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, నేను చనిపోతాను అంటూ కార్ తలుపు తీసుకొని దూకైపోతుంది. ఈలోగా వాళ్ళ అమ్మ అయితే చేత్తోని గట్టిగానైతే పట్టుకుంది. గట్టిగా అరిచేసరికి కారులో ఉన్న పనివాడు డ్రైవరు కూడాను కారును ఆపేసి దిగి తన్నైతే గట్టిగా పట్టుకున్నారు. అమ్మగారు ఏడవకండి అంటూ చెప్తున్నారు. మరైతే బాబుని అలానే చూస్తూ తను స్పృహ తప్పిపోయి పడిపోయింది. ఇంకా అలానే ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి తీసుకువెళ్లి చేయవలసిన కార్యక్రమాలన్నిటికీ కూడాను సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క సందీప్కి దివ్య వాళ్ళ నాన్నకి కూడా కాల్ చేసి చెప్పడం అయితే జరిగింది. అయితే సందీప్ వచ్చాడు కానీ దివ్య వాళ్ళ నాన్న మటుకు రాలేదు. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను అటెండ్ అవ్వాలి, నాకు చిన్న చిన్న విషయాలకి కబురు చేయకండి, అయినా నా అవసరమేముంది, పనంతా పూర్తి చేస్తారులే పనివాళ్లే అని చెప్తున్నాడు. ఆ మాటలకి దివ్య ఇంకా ఏడుస్తోంది. వాళ్ళమ్మ దివ్యని ఓదార్చలేకపోతుంది. అసలంతా ఈ బొమ్మ వల్లనే అంటూ ఆ బొమ్మనైతే తన చేతిలో నుంచి విసిరేసింది. ఈలోగా ఎదురింటి ఆకాష్ కూడా వస్తున్నాడు. నువ్వెందుకు వస్తున్నావు అంటూ దివ్య వాళ్ళ అమ్మ అయితే అడ్డుకుంది. దివ్య తన్ని చూసి కోపంగాను మొహం అయితే తిప్పుకుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడాను అడ్డుకుంటూ ఉంటే ఆకాష్ మటుకు అక్కడి నుంచి కదలకుండా అక్కడే నించొని చూస్తూ ఉన్నాడు. తను అలా చూస్తూ ఉంటే ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా సందీప్ అక్కడికి వచ్చి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా మామగారు వచ్చారంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది అని అంటున్నాడు. ఆ మాటలకి ఆకాషు, వస్తే రానివ్వండి, నాకేం భయం లేదు, పాపం మీ ఇంటి వారసుడు చనిపోయాడు కదా, వాణ్ణి చూడ్డానికి రావాలి కదా మరి అని అంటున్నాడు. ఆ మాటకి దివ్య అయితే కోపంగా చూస్తుంది ఆకాష్ కాసి. ఇంకా సాయంత్రంలోగానే అన్ని సన్నాహాలు కూడా పూర్తి చేసి అక్కడ దగ్గరలోనే శ్మశానంలోని పూడ్చి పెట్టేస్తారు. మరి సందీప్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోతారు. దివ్య వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆ సమయంలోని తాంత్రికుడు ఇంటికైతే వస్తాడు. ఏంటి నా దగ్గరికి వచ్చిన సమయంలో ఇలా జరిగిందంట అని అనుకుంటూ, అవును స్వామీజీ, అదేంటంటే అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది దివ్య. ఆ బొమ్మను కూడా చూపిస్తుంది. వెంటనే ఆ తాంత్రికుడు ఆ బొమ్మనైతే పట్టుకుంటాడు. తనకు అర్థమవుతుంది ఆ బొమ్మలోని పురాతనమైన ఒక చెడు ఆత్మని అందులోకి ప్రవేశపెట్టి మీ అబ్బాయి మీదకి వదిలారు అని చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యం స్వామి అని అడుగుతుంది. సాధ్యమేనమ్మా, మరి నువ్వు చూసావు కదా నీ కళ్ళారా, నీ కొడుకు ఎందుకు చనిపోయాడు, ఆడుతూ పాడుతూ ఆరోగ్యంగా ఉండవలసిన నీ కొడుకు సడన్గా ఇలా ఎందుకు అయిపోయాడు అని అన్నాడు. వెంటనే అర్థమైంది. మరి పక్కింటి అమ్మాయి ఇచ్చిందని చెప్పాడు స్వామి అని అంటుంది. పక్కింటి అమ్మాయా,
లేదు లేదు అంటూ మళ్ళీ తన కళ్ళు మూసుకొని దాన్ని స్పృశిస్తూ ఇలా అంటున్నాడు. ఈ బొమ్మని ఎవరో ఒక మగతను ఇచ్చాడు. అతను చూడ్డానికి అంటూ తన పోలికలైతే చెప్తున్నాడు. అతనే నీ కొడుకు చనిపోవాలని ఇలా చేశాడు అని చెప్పాడు. అంతే. దివ్యకైతే కొంచెంగా అర్థమైంది. అది అది ఆకాష్ అని అంది. ఇంకా తన దగ్గర ఏదో ఎప్పటిదో ఫోటో ఉంటే అదైతే చూపించింది. ఇతనే అని చెప్పాడు తాంత్రికుడు. అయ్యో అంటూ తన తల బాదుకుంటూ ఇంకా ఏడుస్తోంది. ఏమైందమ్మా, ఏమైంది అని అంటూ ఉంటే ఏం లేదండి, ఏం లేదు. ఇప్పుడు మరి ఈ బొమ్మలోని ఆ ఆత్మ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది. లేదమ్మా, అది ఇంకా ఇక్కడే తిరుగుతుంది. ఇంకా ఎవరినో పొట్టను పెట్టుకోవడానికి చూస్తుంది. దీన్ని ఇప్పుడే కట్టడి చెయ్యాలి. కట్టడి చేసి అవతలవాడి మీద నేను ప్రయోగం కూడా చేస్తాను అని చెప్తున్నాడు. వద్దు స్వామీజీ, వద్దు, ఒక్క నిమిషం అంటూ దివ్య అయితే ఆగమంది. వాళ్ళ అమ్మ కాస్త చూసింది. వాళ్ళమ్మ ఏంటమ్మా అని అంటుంది. నువ్వు కొంచెం లోనికి రా అంటూ లోపలికైతే పిలిచింది. నేను ఒకసారి ఆకాష్తో మాట్లాడాలి అని అంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మ అయితే వణికిపోతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని వదిలించుకున్నాం, ఇంకా మళ్ళీ వాడితో మాట్లాడతానంటావేంటి? వాడి వల్లనే కదా ఇదంతా జరిగింది అని అంటుంది. లేదమ్మా, వాడికి తెలియాల్సింది చాలానే ఉంది. ఈ నిజం వాడికి తెలియాల్సిందే అంటూ తన్ని ఎలాగైనా నేను కలవాలి అని అంటుంది. మీ నాన్నగారు లేరు, కానీ సందీప్ అని అంటూ ఉంటే సందీప్ ఏమి అండు, సందీప్ చాలా మంచివాడు అని చెప్తుంది. ఇంకా మాటలకి సరే అయితే మరి ఇప్పుడు అని అంటే ప్రస్తుతానికి ఆయన్ని పంపించేసాయి అని చెప్పింది. ఇంకా బయటకు వచ్చిన అమ్మ కూతురులు ఇద్దరు కూడాను దీనికి కావలసిన సన్నాహాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి, మీరెప్పుడు చెప్తే అప్పుడు అన్నిటికీ కూడా సిద్ధం చేసి ఉన్నిస్తామని చెప్పడంతోనే ఆయన వచ్చే అమావాస్య నాడు చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా రాత్రి మీదే ఆకాష్ని కలవడానికి తన షాప్ వైపు అయితే వెళ్తుంది దివ్య. మరి షాప్లో మటుకు ఆకాష్ లేడని, తను బయటికి వెళ్ళాడని ఆ షాప్లో ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. సరేనంటూ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే వాళ్ళ ఇంటి దగ్గర ఏరియా వైపే వెళ్ళాడు అని చెప్పారు. సరేనని తను అటువైపు వెళ్తోంది. ఈలోగా శ్మశానంలో నుంచి బయటకైతే వస్తున్నాడు ఆకాష్. ఆకాష్ని చూడగానే దివ్య అలానే ఉండిపోయింది. ఆకాష్ కూడా దివ్యను చూస్తూ అలానే దగ్గరకైతే వస్తున్నాడు. ఆగు, నీతో మాట్లాడాలి అని అంది. ఏం మాట్లాడాలి? ఇంకేం మాట్లాడతావు? నా దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకున్నావు కదా, ఇంకేం తీసుకోవాలని నాతో మాట్లాడతానంటున్నావు అని అంటున్నాడు కటువుగా. ఆ మాటలకి దివ్యకైతే కోపం వస్తుంది. ఒక్కటైతే కొడుతుంది. అంతే, అలానే ఉండిపోతాడు ఆకాష్. కొట్టు, నీ చేతుల్లోని చావు దెబ్బలు తినడమే కదా నాకు ఎప్పుడూ అలవాటు. మనసు మీద కొట్టావు, ఇప్పుడు మొహం మీద కొడుతున్నావు, అంతే తేడా అని అంటున్నాడు. ఆ మాటలకి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? అయినా నువ్వు సుఖపడుతున్నావు కదా అని అన్నాడు. ఆ మాటలకి తనకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా ఏడుస్తూనే ఉండిపోయింది. ఏ, నేననేది తప్ప? నిజమే కదా, నా మటుకు నేనేదో అలా బతికేస్తున్నా, నువ్వు మటుకు నా ముందే, నా కళ్ళ ముందే సుఖపడుతున్నావు కదా, కొడుకుని కూడా కన్నావు అని అంటున్నాడు. ఆ మాటలకి రేయ్, ఇంకొక మాట నీ నోటంట రానివ్వకు. అసలు హర్ష ఎవరో తెలుసా అని అంటూ తన హర్ష గురించి అయితే చెప్తుంది. హర్ష మన ప్రేమకు ప్రతిరూపం రా అని చెప్పింది. అంతే, స్టన్ అయ్యి అలానే ఉండిపోయాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఆ తర్వాతే కదా నీ కొడుకు పుట్టాడు, నా వల్లలా అని అంటున్నాడు. నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడుకు, తెలియకపోతే తెలియనట్టుండు. అసలు నేను ఆ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే లేదు నాకు. మా నాన్న బలవంతం చేసి నిన్ను చంపేస్తానని నన్నైతే అక్కడ కూర్చోబెట్టాడు. ఈ సంగతి సందీప్ కూడా తెలుసు. పెళ్ళయిందని మాటే గాని సందీప్ వేరు, నేను వేరు. తను వేరేగా ఉంటాడు, నేను వేరేగా ఉంటాను. రోజు అందుకే గొడవలు. సందీప్కి ఈ సంగతులన్నీ తెలుసు. కానీ మా నాన్న బెదిరించడంతోనే, మా నాన్న కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి తన ఉద్యోగం పోతుందని, జీతం ఉండదని నోరు మూసుకొని కుక్కిన పేన్లాగా ఉన్నాడు తెలుసా అని అంటుంది. అసలేం జరిగింది అని అంటే, దివ్య బాగా డబ్బున్నోళ్ళ కూతురు.
మరి దివ్యని బాగానైతే చదివిస్తున్నారు. తను ఇప్పుడు డిగ్రీ అయితే చదువుతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంటుండగా తనకి ఆకాష్తో పరిచయం అయితే అవుతుంది. మరి విధి ఆడిన వింత నాటకంలోని వాళ్ళిద్దరూ కూడా పాములైపోయారు. ప్రతిరోజు కలవడంతో దివ్యకి ఏదో తెలియని అట్రాక్షన్ అయితే కలిగింది ఆకాష్ మీద. ఆకాష్తోని ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేది. వాళ్ళది ఒక బొమ్మల షాపు. మరి ఆకాష్ వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఆ షాప్ని తనే రన్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న లేకపోవడంతో ఆకాష్ తన సంపాదన మీద ఇంటినైతే రన్ చేస్తున్నాడు. ఇల్లు బాగానే ఉంటుంది, తన సొంత ఇల్లే. అన్నీ ఉన్నప్పటికీ దివ్యతోనైతే సరితూగలేడు. ఎందుకంటే మరి దివ్య వాళ్ళది బాగా రిచ్ ఫ్యామిలీ. అందుకనే మరి అయినా కూడాను వీళ్ళిద్దరి మధ్యలోని పరిచయం మటుకు అలా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకరోజు ఆకాష్ ఇంకా ధైర్యం చేసి దివ్యకైతే ఐ లవ్ యూ చెప్పేశాడు. దివ్య కూడా దానికి ఓకే చెప్పింది. ఇంకా ఆ రోజు నుంచి దివ్యని ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దివ్యతోని ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ తన షాప్కి కూడా రమ్మంటూ ప్రతిరోజు దివ్య కనిపించిందే పిచ్చెక్కిపోతూ ఉండేవాడు. మరి అలానే ఇద్దరు కూడాను ప్రేమించుకున్న సమయంలోని దివ్య వాళ్ళ నాన్నకి ఇలాంటివేవి కూడా నచ్చవు. తను దివ్య మీద అనుమానం పడతాడు. దివ్యని 2-3 సార్లు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న చదువుకోవడానికి అంటూ ఒకసారేమో సరదాగా ఇలాంటి వర్షం పడే సమయంలోని ఫ్రెండ్స్తో తిరిగితే బాగుంటుందని వెళ్ళాను నాన్న అంటూ మరొకసారి అబద్ధమైతే చెప్తుంది. ఓహో అని ఊరుకుంటాడు. కానీ తన మనసులో మటుకు అలానే తన మీద అనుమానం అయితే ఉంది. రోజు రోజుకి పెరిగిపోతుంది. దివ్య ఏదో తప్పు చేస్తుందని అర్థం చేసుకున్నాడు. ఇంకొక రోజు దివ్య ఆకాష్ వాళ్ళ ఇంట్లోనైతే కూర్చుంది. సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చేతికి గోరింటాకు అయితే పెడుతున్నాడు దివ్యకి. ఏ ఆకాష్, నీకు గోరింటాకు కూడా పెట్టడం వచ్చా అని అడుగుతుంది. ఏదో మేడం, మీకోసం నేర్చుకుంటున్నా అంటూ చేతికి గోరింటాకు అయితే పెట్టాడు. ఇంకా కాళ్ళకు కూడా పెట్టవా అంటూ కాళ్ళు కూడా చూపించింది. సరేనంటూ కాళ్ళకు కూడా పెట్టాడు. ఈలోగా దివ్య ఫోన్ అయితే మోగుతుంది. ష్, నాన్న ఫోన్ చేస్తున్నారు అంటూ దివ్య అయితే కాల్ లిఫ్ట్ చేసింది. హలో, నాన్న చెప్పండి, ఏంటి సడన్గా ఫోన్ చేశారు అని అడుగుతోంది. అదా, ఎక్కడున్నావు తల్లి అని అడిగాడు. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నాన్న అని తడబడకుండా టక్కున అయితే చెప్పేసింది. ఓహో, ఏ ఫ్రెండ్ అమ్మా అని అడిగాడు. ఆ మాటలకి తన చెమట తుడుచుకుంటూ అదే నాన్న, అదే మా ఫ్రెండ్ అనురాధ ఉంది కదా, దానింట్లోనే ఉన్నాను అని చెప్పేసింది. వాళ్ళిల్లు అక్కడి నుంచి చాలా దూరం. సరే ఇంకా అయితే సరే నాన్న, జాగ్రత్త అని చెప్తూ కాల్ అయితే కట్ చేసేసాడు. ఇంకా ఆకాష్ దగ్గరికి వచ్చి, మీ నాన్న అంటే అంత భయపడిపోతున్నావు, రేపు పొద్దున్న మన గురించి చెప్పడానికి ఇంకెంత భయపడతావో అని అంటున్నాడు. ఆ మాటలకి తనైతే భయపడుతూ, ఏమో బాబు నాకు తెలీదు, నువ్వే ఎలాగైనా కన్విన్స్ చెయ్యాలి నాన్నని అని చెప్తుంది. సరే సరే కన్విన్స్ చేస్తాను కానీ అంటూ తను ఫుడ్ కలిపి తీసుకొచ్చాడు. ఇంకిద్దరు కూడాను ఆ ఫుడ్ అయితే తింటున్నారు. ఆ టైంలోని దివ్యకి విచిత్రంగా ఒక రూమ్ అయితే కనిపించింది. ఆ రూమ్కి తాళాలు అవి వేసి ఉన్నాయి. పైగా పైన అంతా కూడాను సీల్ చేసినట్టుగా ఉంది. అదేంటి, అది మీ ఇల్లే కదా, మీ రూమే కదా, ఓపెన్లో లేదేంటి, అక్కడ ఏముంది అని అడుగుతుంది. అదా, అదేం లేదులే, నీకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా అని అంటున్నాడు. లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి, నిజం చెప్పు, అందులో ఎవరున్నారేంటి, నాలానే ఎవరినైనా దాచావా అని సరదాగా అడిగింది. చచా, అలాంటి మాటలు అనుకు, అదేం కాదు, అది మా పూర్వీకులది. ఆ రూము ఎప్పటి నుంచో తాళం వేసేసే ఉంది. మా అమ్మగారు మా నాన్నగారు కూడాను అందులోకి పూజలు చేయడానికే వెళ్ళేవారు. అదే కొంచెం బ్లాక్ మ్యాజిక్ టైపు పూజలు అయితే చేస్తూ ఉండేవారు అని చెప్తాడు. అంతే, భయంతోని వణికిపోతుంది దివ్య. ఏంటి బ్లాక్ మ్యాజిక్కా, అవి నీకు కూడా వచ్చా అని అడిగింది. ఏదో కొంచెం కొంచెం, అంతలా కాదులే అని అన్నాడు. ఆ మాటలకి అమ్మో, అయితే నువ్వు నాకు బ్లాక్ మ్యాజిక్ చేసావా అని అంటుంది. చాచా, అలాంటి మాట్లాడకు, నాకు అసలు వాటి గురించి పెద్దగా తెలీదు అని చెప్పేసి మాట అయితే దాటించేశాడు.
మరి ఇంకా వాళ్ళిద్దరూ సరదాగానైతే మాట్లాడుకుంటూ అలా అడ్వాన్స్ అయితే అయిపోయారు. మరి ఆ రోజు తను చాలా హ్యాపీగానైతే ఉంది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, ఏంటమ్మా ఇంతసేపు అయింది అని అంటే, అదేం లేదు నాన్న, అనురాధ ఉంచేసింది, ఏదో సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం, వచ్చేసానుగా అని అంటూ తనైతే ఇంకా మాట్లాడకుండా పైగా అయితే వెళ్ళిపోయింది. తన రూమ్లోకి వెళ్ళి తను హ్యాపీగానైతే ఫీల్ అవుతుంది. ఈలోగా మళ్ళీ తనకి కాల్ అయితే వచ్చింది. అదే ఆకాష్ నుంచి, రే ఇప్పుడే కదా ఇంత జరిగింది, మళ్ళీ కాల్ చేస్తున్నావేంటి అని అంటే, అందుకే కదా నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, ప్లీజ్ ఒకసారి కనిపించవా అని అంటున్నాడు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను, నాన్న ఇంక తిడతారు, ఇప్పటికే డౌట్ఫుల్గా ఏంటేంటో అడిగారు అని అంటూ ఉంటే, లేదు నీ రూమ్లో నుంచి బాల్కనీలోకి రా, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నాడు. ఆకాష్ ఏంటంటే తన వెనకాతలే వస్తాడనమాట ఫాలో అయ్యి. తను అక్కడ ఉండేసరికి తన్ని చూస్తూ చెయ్యి అయితే ఊపుతుంది. ఇంకా పైన ఒక వస్తాదైతే చూసేస్తాడో ఆ విషయం. వెంటనే ఇంక కిందకి వెళ్ళి వాళ్ళ నాన్నకైతే చెప్పేస్తాడు, ఇలా అమ్మగారు ఎవరో ఒక అబ్బాయికి చెయ్యి ఊపుతున్నారో అని. అంతే, ఇంకా అర్థం చేసుకుంటాడు. దివ్య ఎప్పట్లానే రోజు కూడాను కాలేజ్కి అయితే వెళ్తుంది. ఒక వారం రోజులు పూర్తవుతాయి. మళ్ళీ ఆ రోజు ఆకాష్ దివ్యనైతే ఇలా పిలుస్తున్నాడు, ఈరోజు మా ఇంటికి రావచ్చు కదా అని అంటూ ఉంటే, నువ్వెందుకు రమ్మంటున్నావో నాకు అర్థమవుతుందిలే, నేను రాను బాబు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అని చెప్తుంది. లేదు ప్లీజ్ ఈరోజు రావా, ఈరోజు నీకు సర్ప్రైజ్ అని చెప్పాడు. ఏంటో ఆ సర్ప్రైజు అని అంటే, ఇంటికి వస్తే చెప్తా అని అంటున్నాడు. సరే అయితే వస్తానులే అని చెప్తూ తను కాలేజ్కి బయలుదేరి కాలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మధ్యలోనే కాలేజ్ లీవ్ పెట్టేసి ఆకాష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఆకాష్ వాళ్ళ షాప్ కట్టేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా ఆ ఇంట్లోని అంతా కూడాను బర్త్డే డెకరేషన్తోనైతే ఉంటుంది. ఆ రోజు మరి ఆకాష్ బర్త్డే. ఈ రోజు నా బర్త్డే అని చెప్పాడు. వెంటనే ఆకాష్కి, రే మరి ముందే చెప్పొచ్చుగా, ఏదో మంచి గిఫ్ట్ తీసుకొద్దును అని అంటుంది. ఏమీ అక్కర్లేదు, గిఫ్ట్ కోసం ఏంటి, ఉండు నీ చేతులతో కట్ చేద్దామని కేకు అని అంటాడు. నా చేతులతోనా, నా బర్త్డేనేంటి, నీ బర్త్డేనే కదా, రా బుజ్జి పాపాయికి నేనే కట్ చేయిస్తా కేకు అంటూ దగ్గరుండి కేక్ కట్ చేయిస్తుంది. ఇంకా కేక్ ఇద్దరు తింటూ ఉన్న సమయంలోని మళ్ళీ దివ్యకైతే కాల్ వస్తుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి. అమ్మో నాన్నరా, హలో నాన్న చెప్పండి అని అంటుంది. ఎక్కడనో తల్లి అని క్యాజువల్గానే అడుగుతాడు. అదే నాన్న, మళ్ళీ అనురాధ పిలిచింది, అందుకనే వచ్చా అని అంటుంది. ఓహో సరేనమ్మా అయితే ఉంటా అని కాల్ కట్ చేసేసాడు. తనకెందుకో వింతగా విడ్డూరంగానైతే అనిపించింది. నాన్నెందుకో ఏమీ ఎక్కువ అడగకుండా ఇంకా కాల్ కట్ చేసేసారా, నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. చాచా ప్రతి విషయానికి ఇలా భయపడకూడదు, అయినా ధైర్యంగా ఆయనతో మన విషయం చెప్పేస్తే సరిపోతుంది కదా, ఎలాగే ఈరోజు నా బర్త్డే కదా చెప్పేద్దాం అని అంటున్నాడు. ఆ మాటలకి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంకా నేను చదువుకోవాలి అని అంటుంది. ఈలోగా ఆకాష్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. అబ్బా ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని అనుకుంటున్నాడు. అప్పుడే తీకు ఉండు అంటూ కిటికీలో నుంచి మెల్లగానైతే కర్టెన్ పక్కకు తీసి చూసింది దివ్య. అంతే, గుండెలు జారిపోయినట్టుగా అయితే అయిపోయింది. బయటన వాళ్ళ నాన్నతో పాటుగా ఇద్దరు వస్తాదులు అయితే నించొని ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే పనిచేసేవాళ్ళు. అమ్మో నాన్న వస్తాదులతో పాటు ఇక్కడికి వచ్చేసారు, మీ ఇల్లు ఎలా తెలిసింది, అయినా నన్ను దాచిపెట్టే ఎక్కడొక దగ్గర, అదిగో ఆ రూమ్లోకి వెళ్తాను అని అంటూ ఉంటే, వద్దొద్దు ఆ రూమ్లోకి పొరపాట్లను కూడా నువ్వు వెళ్ళకు అంటూ, ఏం పర్వాలేదు మీ నాన్నతో నేను మాట్లాడతానులే అంటూ తనైతే తలుపు తీసేస్తాడు. ఇంకా అంతే, ఇంకా ఒక్క మాట కూడా వినకుండా కొడుతూనే లోపలికైతే వస్తాడు. దివ్యకాష్ చూసి, ఇదేనా నీ ఫ్రెండు, దీని గురించేనా రోజు వస్తున్నావు, నాకు తెలిసిందిలే అంటూ ఆ వస్తాదుల చేత శుభ్రంగా కొట్టిస్తాడు. తను చెప్పిన మాటలు అస్సలు వినడు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇందులో తప్పేముంది అని తను అరుస్తున్నా కూడా వినకుండా శుభ్రంగానైతే కొట్టించి నిన్ను చంపేస్తాను అని దగ్గరికి వెళ్లే సమయంలోని దివ్య వచ్చి అడ్డుపడుతుంది. నన్ను క్షమించండి నాన్న, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, తన్నేం చేయకండి, తన్నేం చెయ్యొద్దు ప్లీజ్ అంటూ కాళ్ళ మీద అయితే పడుతుంది. దివ్య జుత్తు పట్టుకొని పైకి లేపి,
మా పరువు తీయడానికి ఏంటే ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ బయటికైతే లాక్కి వెళ్తాడు. ఇంకా ఆకాష్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఆకాష్ కాళ్ళు అయితే విరగొట్టేస్తారా వస్తాదులు. ఇంకా ఆకాష్ బయటికి రాలేక అక్కడే ఉండిపోతాడు. ఈలోగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వింతగానైతే చూస్తున్నారు. తన కారులోకి ఎక్కించుకొని దివ్యనైతే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. మరి ఆ రోజు నుంచి 10 రోజుల వరకు దివ్య నుంచి ఎటువంటి కాల్ కానీ ఎటువంటి మెసేజ్ కానీ లేదు. మరి ఆకాష్ కూడా హాస్పిటల్లోనైతే అడ్మిట్ అయిపోయాడు. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అదంతా కూడా బాగు చేయించుకొని 10 రోజుల తర్వాత ఏదో విధంగా దివ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ డాక్టర్ అయితే అస్సలు ఒప్పుకోడు. 3 months కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్తాడు. 3 months తర్వాత దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట నుంచి అయితే చూస్తూ ఉంటాడు. దివ్య ఎక్కడా కనిపించట్లేదు. మరి దివ్య వాళ్ళ ఇంటికి ధైర్యం చేసి లోపలికి అయితే వెళ్తాడు. దివ్య దివ్య అంటూ గట్టిగానైతే పిలుస్తున్నాడు. దివ్య అయితే బయటకు వస్తుంది. కానీ ఈసారి తనైతే చూడనట్టుగానే బిహేవ్ చేస్తుంది. వాళ్ళ నాన్న కూడా బయటకు వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చావు, మళ్ళీ తన్నులు తినాలా అని అంటున్నాడు. నేను చెప్పేది కాస్త వినండి. దివ్య అంటే నాకు చాలా ఇష్టం. దివ్య కూడా నేనంటే చాలా ఇష్టం. నేను దివ్య లేకుండా ఉండలేను. దివ్య కూడా నేను లేకుండా ఉండలేదు. ప్లీజ్ మా ఇద్దరిని వేరు చేయకండి అంకుల్ అని అంటున్నాడు. ఆ మాటలకి నవ్వుతూ ఎవరు ఈ దివ్యనా, ఒకసారి అడుగు అని అంటాడు. ఆ మాటలకి దివ్య కూడా నవ్వుతూ నువ్వంటే నాకు అసలు ఇష్టమే లేదు. అయినా కూడా నువ్వేం సంపాదిస్తున్నావని నీతో వచ్చేయడానికి ఏదో నా సరదా తీర్చుకున్నాను అంతే అని కటువుగానైతే మాట్లాడింది. ఆ మాటలకి అస్సలు నమ్మకుండా ఆకాష్ అయితే దివ్య కాలావేళ పడుతున్నాడు. నువ్వు మీ నాన్న మాటలు విని భయంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదూ, నాకేం జరగదు, నువ్వు లేకుండా నేను ఉండలేను, ప్లీజ్ అలా మాట్లాడుకు అని అంటూ ఉంటే తనైతే తనని విదిలించుకొని దూరంగానైతే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా వస్తాదులు దగ్గరికి రాబోతూ ఉంటే తనైతే సైగ చేసి చెప్తాడు, అవసరం లేదు ఉండండి అంటూ. ఇంకా దివ్యే కదా చెప్పింది నీకు మొహం మీద, ఇంకేంటి ఇంకా అనుమానం ఉందా, మళ్ళీ అడుగు కావాలంటే అని అంటున్నాడు దివ్య తండ్రి. అయితే ఇంకా ఆకాషు మళ్ళీ ఇలా అంటున్నాడు, నీకు వీళ్ళు ఏదో చెప్పారు, ఏదో చేశారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేనంటే నీకు ఇష్టం కదా, నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, చెప్పు దివ్య ప్లీజ్, నేనంటే ఇష్టమని చెప్పు, నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్ళిపోతాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు నేను మేజర్లమి అని ఏవేవో చెప్తున్నాడు. కానీ దివ్య మటుకు అస్సలు పట్టించుకోకుండా ఇంకెక్కువ మాట్లాడావంటే షూట్ చేస్తా అంటూ వాళ్ళ నాన్న రైఫిల్ అయితే తీసింది. సరే కాల్చు చూద్దాం, నాకు చిన్న గీత పడినా కూడా నువ్వు విలవిల్లాడిపోతా, అలాంటిది నన్ను కాల్చడానికి నించున్నావా, సరే కాల్చు అంటూ ముందుకైతే వెళ్తాడు. తను గురి చూసుకొని తన చేతి మీద అయితే కాలుస్తుంది. కాల్చాను కదా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు బాగా మజా వస్తుంది. ఒకేసారి నిన్ను చంపే కన్నా నీ చేతికో నీ కాలికో దెబ్బ తగిలితే నువ్వు విలవిల్లాడతావు చూడు, ఆ విలవిల్లాడటం చూస్తుంటే నాకు భలే మజా అనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటలకి అలానే కళ్ళంట నీళ్ళు తిప్పుకొని ఉండిపోయాడు ఆకాష్. సరే ఇంకా తమాషా అయిపోయింది కదా, వెళ్ళు వెళ్ళు అంటూ దివ్య వాళ్ళ నాన్న అయితే అంటున్నాడు. ఇంకా తను అలానే రక్తం కారుతూ ఉంటే తన జబ్బ పట్టుకొని బయటికైతే వెళ్ళిపోయాడు. అప్పుడైతే డిసైడ్ చేసుకున్నాడు మరి ఆకాష్, ఎలాగైనా వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఆ జ్ఞానాన్ని తను కూడా సంపాదించి బ్లాక్ మ్యాజిక్ చేసి తిన వశం చేసుకోవడమో ఇంకేదైనా చేయడమో చేద్దామో అని అనుకున్నాడు. మరి అవన్నీ నేర్చుకునేసరికి కొంచెం సమయం అయితే పడుతుంది కదా. ఈలోగానే దివ్యకి మరో సంబంధం చూసి చేసేశాడు వాళ్ళ నాన్న. అది జరిగింది. దానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు చేసిన చిన్న పొరపాటుకి తనైతే అప్పటికే ప్రెగ్నెంట్. మరి అది బయటపడితే అందరి ముందు పరువు పోతుందని వాళ్ళ కంపెనీలోనే ఒక అబ్బాయిని చూసి వాడికి బాగా డబ్బులు ముట్టజెప్పి పెళ్ళి అయితే చేసేశాడు. మరి అందుకనే దివ్య అలా ఉంటుంది. అయితే మరి ఈ సంగతులన్నీ చెప్పేసరికి ఆకాషు కిందన పడి నేల బాదుకుంటూ నా కొడుకుని నేనే నా చేతులారా చంపుకున్నానే అంటూ బాధపడుతూ ఏడుస్తూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఇంకా దగ్గరికి వెళ్ళి ఏంటి మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఆ మాటలకి అవును నేనే చేశాను ఆ పాపిష్టి పని, నా కొడుకు మీదకే ఆ ఆత్మని వదిలాను, ఇదంతా నాదే తప్పు ఉండు అంటూ తనైతే మళ్ళీ శ్మశానంలోకి వెళ్ళి ఏదో చేస్తున్నాడు. తనకేమీ అర్థం కావట్లేదు.
ఇప్పుడేం చేస్తున్నావు అంటూ తన వెనకాతలే వెళ్ళింది. నాకు తెలిసి ఏం చెయ్యాలో, నాలాంటి వాడు బతకూడదు అంటూ మరి ఆ శ్మశానంలోని తన కొడుకు చనిపోయిన ఆ సమాధి దగ్గర తనేవో కొన్ని ప్రక్రియలైతే చేసి పెట్టాడు. అది పూర్తిగాను నాశనం చేశాడు. అంతే, అక్కడున్న ఆత్మ ఎప్పుడైతే తిన నాశనం చేశాడో తిన వైపు అయితే వచ్చేసింది. ఇంకా ఆ ఆత్మ తిన్నైతే వెంటాడుతుందన్నమాట. ఈలోగా ఇంటి దగ్గర నుంచి కాల్ అయితే వస్తుంది దివ్యకి. హలో అమ్మా చెప్పు అని అంటూ ఉంటే, మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారమ్మా అని అంటుంది. ఎలా, ఏంటి అని అంటూ ఉంటే, ఏమో అదంతా నాకు తెలీదు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి అని అంది. ఇంకా తను అక్కడే పడి ఏవేవో చేస్తుంటే అవన్నీ వదిలేసి, సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను వెళ్తున్నాను అంటూ దివ్య అయితే అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న చనిపోవడం చూసి దివ్య అయితే కన్నీరు కూడా పెట్టదు, అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసరు, మీ నాన్నగారు వస్తున్న సమయంలోనే కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఇలా జరిగింది అని చెప్తారు. అయితే కార్ మొత్తం తనిఖీ చేశాం, ఏవో కొన్ని ఫైల్స్, ఇదిగో ఈ బొమ్మ అయితే ఉంది, ఈ బొమ్మను ఎందుకు క్యారీ చేసి వెళ్తున్నారు మీ నాన్నగారు అని అన్నాడు తన ఫోటోలు చూపిస్తూ. అంతే, ఆ బొమ్మ ఇంట్లో ఉండాల్సింది కదా, అక్కడికి ఎలా వెళ్ళింది అని అనుకుంటుంది. మరి ఆకాషు ఆ బొమ్మలోకి ఆత్మను పంపించే ముందే ఎవరెవరిని చంపాలి అనేది ఆదేశాలు ఇచ్చే పంపించాడు. ఇంకా అది చంపాల్సిన వాళ్ళలోని దివ్య, సందీప్ కూడా ఉన్నారు. మరి అయితే ఈలోగానే తను అక్కడ శ్మశానం దగ్గర ఎప్పుడైతే ఆ ప్రక్రియని రివర్స్ చేసేసాడో సందీప్ మీద అయితే పడిపోయింది ఆ ఆత్మ. మరి ఆకాషు ఓ పక్కన నోటంట చొంగలు కక్కుతూ రక్తం వస్తూ అక్కడే శ్మశానంలోనైతే చనిపోయాడు. ఈలోగా దివ్య ఇంటికి వచ్చేయడంతోని తనకి అక్కడ చనిపోయిన విషయం అయితే తెలీదు. మరి దివ్య, సందీపు ఇద్దరు కూడా చనిపోతారా, లేదంటే బ్రతికి ఇద్దరు కొత్త లైఫ్ని అయితే స్టార్ట్ చేస్తారా? వాళ్ళ అమ్మకి ఏమవుతుంది? ఆకాష్ని, దివ్యని విడదీసిన వాళ్ళందరూ కూడాను శిక్షింపబడతారా? పెళ్లి చేసుకొని తన కాపురం ఏదో తను చేయకుండా ఎందుకు ఆకాష్ గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది దివ్య. మరి దివ్య ఇంటి ముందే ఆకాషు అద్దెకి దిగి ఎందుకు అలాగా తన కోసం ఎదురు చూస్తూ తన బిడ్డను పొట్టను పెట్టుకున్నాడు? మరి బ్లాక్ మ్యాజిక్ చేసిన ఆకాష్ చనిపోయినట్టు దివ్యకు తెలియదు కదా, ఏమవుతుంది? అలాగే తన పూర్వీకులు ఎందుకు ఆ బ్లాక్ మ్యాజిక్ని నేర్చుకున్నారు? మరి ఇందులోని ఎవరిది తప్పు? పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి అని అంటే పార్ట్ 2 చూడాల్సిందే. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.